ఈరోజు మనం తెలుసుకుందాం సౌందర్యలహరిలోని 24వ శ్లోకము మరియు దాని వివరణ. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేత్సత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యమేమనగా, శ్రీదేవి శక్తి మరియు ఆమె కటాక్షం యొక్క గొప్పతనము వర్ణించబడింది. ఓ దేవి, నీ కటాక్ష రూపమైన కనుబొమ్మల క్షణికమైన కదలికల ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు, విష్ణువు దానిని పరిపాలిస్తాడు మరియు రుద్రుడు దానిని సంహరిస్తాడు. ఈశ్వరుడు తన స్వరూపాన్ని కూడా తిరస్కరించి నీ ఆజ్ఞకు లోబడతాడు. శివుడు నీ ఆజ్ఞను ఆధారంగా చేసుకుని సర్వం సదా అనుగ్రహిస్తాడు. ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా, శ్రీదేవి యొక్క సర్వోన్నత శక్తిని సూచిస్తుందట ఈ శ్లోకము. ఆమె కనుబొమ్మల సూక్ష్మమైన కదలికల ద్వారా సృష్టి, స్థితి, లయలను నియంత్రిస్తుంది. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు మరియు శివుడు కూడా ఆమె ఆజ్ఞకు లోబడి తమ విధులను నిర్వహిస్తారట. ఇది శ్రీదేవి యొక్క సర్వాధిక్యతను మరియు ఆమె సర్వం నడిపే శక్తి స్వరూపాన్ని సూచిస్తుందట. మరి అలాగే ఈ శ్లోకము ఇప్పటి యువతకి ఏం నేర్పిస్తుంది అనగా, అంటే ఏమి నేర్చుకోగలరు దీని నుండి అనగా, తమలోని ఆంతరిక శక్తి, ఆత్మవిశ్వాసం మరియు లక్ష్య నిర్దేశాన్ని గుర్తించి జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. బ్రహ్మ, విష్ణు, రుద్రులు దేవి ఆజ్ఞకు లోబడినట్లు యువత కూడా టీం వర్క్, సహకారం మరియు నీతిగల నాయకత్వాన్ని అలవర్చుకుని సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడాలి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.